నమస్తే, నా పేరు ప్రశాంతి. వై న్యూస్ కు స్వాగతం. ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు పార్టీ కార్యకలాపాలను సోషల్ మీడియా వేదికగా ఐటీడీపీ టీం విస్తృత ప్రచారం చేయాలని టీటీడీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు సూచించారు. తేటగుంట క్యాంపు కార్యాలయంలో టీడీపీ సోషల్ మీడియా వింగ్ సభ్యులతో సమావేశమైన యనమల దిశానిర్దేశం చేశారు. ప్రచార మాధ్యమాల్లో సోషల్ మీడియా హల్చల్ సృష్టిస్తున్న నేపథ్యంలో టీడీపీ టీం ప్రభుత్వ పథకాలను విస్తృత స్థాయి ప్రచార ప్రణాళికలు సిద్దం చేసుకోవాలి అని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు సూచించారు. తేటగుంట క్యాంప్ కార్యాలయంలో ఐటీడీపీ దాన్ని అనుబంధ కమిటీల సభ్యుల సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన యనమల మాట్లాడుతూ ఐటీడీపీ విభాగం యాక్టివ్గా ఉండాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ది సంక్షేమ పథకాలతో పాటు ఎమ్మెల్యే యనమల దివ్య సారథ్యంలో తురు నియోజకవర్గ అభివృద్దికి జరుగుతున్న కృషిని ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేయాల్సిన బాధ్యత ఐటీడీపీపై ఉందని అన్నారు. సోషల్ మీడియా శరవేగంగా కొత్త పుంతలు తొక్కుతుందని, విస్తృత ప్రచారంలో అగ్రగామిగా నిలుస్తుందన్నారు. సోషల్ మీడియాలో యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, వాట్సాప్ వంటి ప్రచార మాధ్యమాలు అందుబాటులోకి వచ్చాయని, టెక్నాలజీని అందిపుచ్చుకుని పార్టీ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల ముంగిటికు తీసుకెళ్లాలన్నారు. దీనిపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించుకోవాలని సూచించిన యనమల ఇందుకోసం అవసరమైతే శిక్షణ ఇస్తామన్నారు. ఐటీడీపీ సభ్యులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు యనమల రాజేష్, చింతమనేడి అబ్బాయి, మోతుకూరి వెంకటేష్, గాడి రాజాబాబు, అంకారెడ్డి రమేష్, పెంటకోట భాస్కర్ సత్యనారాయణ, పోతల సూరిబాబు, చొక్కా అప్పారావు, చొక్కా కాశీ, మంతెన గంగాధర్, సుర్ల బోడయ్య, ఉరుకుట్ల లోబరాజు, డాక్టర్ గంట్ల చిన్నారావు, గంటా లక్ష్మణ్, సారిపండి అప్పలకొండ, చొక్కా పరమేష్, భీమవరపుకోట శివ, వంగలపూడి వాసు, పక్కుర్తి వంశీకృష్ణ, వైఎస్ చలం, శెట్టి లోబరాజు, ములికి సూరిబాబు, బోడపాటి అప్పారావు, కొయ్య అజయ్, రాజాన రామకృష్ణ, రాజేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడున్నటువంటి ప్రజాస్వామ్య సిస్టంలో ఈ యొక్క సోషల్ మీడియా చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. మన టాకు మీడియాలో రీసెంట్గా పూర్వం రాజకీయాల్లోకి వచ్చినప్పుడు సోషల్ మీడియా లేదు. 4 సంవత్సరాల నుంచి సోషల్ మీడియా చాలా యాక్టివ్గా పనిచేస్తుంది. మన ఈ ప్రాంతంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఈ నూతన విధానం వాళ్ళు కనిపెట్టిన తర్వాత సోషల్ మీడియా ప్రముఖంగా ఇన్ఫర్మేషన్ పంపించడంలో కానీ, అదేవిధంగా డిఫరెంట్ కోణాల్లో ఇన్ఫర్మేషన్ ప్రకటించడంలో కూడా ప్రధాన పాత్ర మామూలుగా టీవీలు, మామూలుగా ప్రింట్ మీడియా ఉన్నప్పటికీ ఈ సోషల్ మీడియా అనేటువంటిది లిమిటేషన్ లేదు. ఎవరు పడితే వాడు ఆర్టికల్స్ రాయొచ్చు, ఎవరు పడితే వాడు మెసేజ్ రాయవచ్చు, ఎవరు పడితే వాడు వాళ్ళ తోచిన విధంగా కూడా రాస్తున్నారు. దీంట్లో 2 కోణాలు కూడా ఉంటాయి. ఒకటి పాజిటివ్గా ఉండేటువంటి కోణం, అంటే మంచి జరుగుతున్నప్పుడు ప్రజలకి మంచిగా అందించడానికి ప్రభుత్వం కానీ, లేకపోతే సమాజంలో ఉండేటువంటి కొన్ని సమస్యల్ని ఎత్తి చూపడంలో కానీ ప్రభుత్వం ఒక విధంగా సహకరిస్తూ ఉంటారు. ప్రభుత్వం పాటిస్తున్నారు. పలానా గ్రామంలో పలానా సమస్యలు చెప్తే ఆ సమస్యని ఒకవైపు ప్రభుత్వం పరిష్కరించడానికి ప్రయత్నం చేస్తారు, మరొకవైపు ప్రతిపక్షాలు కూడా దాన్ని పరిష్కరించలేదని చెప్పడానికి అవకాశం ఉంది. ఇంకా ఈనాడు గ్రామాల్లో కానీ మొత్తం ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా ఒక ప్రముఖమైనటువంటి ఆయుధం అయింది పాలిటిక్స్లో. అదేవిధంగా కంపెనీస్ లాగా డ్రైవ్ చేస్తున్నాయి. ఎవరికి కావాల్సినటువంటి రీచ్లో వాళ్ళు చెప్పుకోవడానికి అవకాశం ఉంది. మెయిన్ మీడియాకి సోషల్ మీడియాకి డిఫరెన్స్ ఏంటంటే, మనకు రాజ్యాంగం ఇచ్చినటువంటి స్వేచ్ఛ ఇచ్చారు. ఎవరు మాట్లాడటానికి స్వేచ్ఛ ఇచ్చారు, రాయటానికి స్వేచ్ఛ ఇచ్చారు. అదేవిధంగా ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేటువంటి మనకు రాజ్యాంగంలో ఉంది. అట్లానే ఏది మాట్లాడితే అది మాట్లాడడం, ఏది రాస్తే ఏది కావాలనుకుంటే అది రాయడం, ఆ ఫ్రీడంలోనే ఒక క్లాస్ కూడా ఉంటుంది. రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. అంటే నీకు ఏదైతే స్వతంత్రం ఉందో మాట్లాడటానికి, నీ స్వతంత్రంతో ఎదటివాడి స్వతంత్రాన్ని భంగం చేయడానికి నీకు హక్కు లేదనేటువంటి ఆ ఫ్రీడమ్ యొక్క అండర్లైనింగ్ ఉద్దేశం.
నేను నిన్ను తిట్టేటువంటి హక్కు ఉంటే నన్ను తిట్టేటట్టు కూడా అవకలవుతుంటుంది. ఆ తిట్టేటువంటి హక్కు దుర్వినియోగం చేయకూడదు అనేటువంటిది చాలా ముఖ్యమైన ఉద్దేశం. ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు పోస్టులు పెడుతున్నారు. చాలా వరకు ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ప్రెసిడెంట్ మీద కానీ, ప్రైమ్ మినిస్టర్ మీద కానీ, అందరూ కుటుంబాల మీద కానీ ఇట్లా కదా ఎవరిష్టం వచ్చినట్టు పోస్టులు పెడతామంటే అసలు లీగల్గా దీన్ని ఎట్లా కంట్రోల్ చేయాలనేటువంటి ప్రపంచవ్యాప్తంగా డిస్కషన్ జరుగుతుంది. ఎవరు ఏం చేయలేనటువంటి పరిస్థితులు ఉన్నారు. ఇప్పుడు మన దేశంలో కూడా అలాగే జరిగితే కొంత స్ట్రిక్ట్గా కేసులు పెట్టడం మొదలెట్టారు. ఎవరైతే హీట్ లాంగ్వేజ్ అంటే తిట్టుకుంటూ మాట్లాడతారో లేకపోతే అసభ్యకరమైనటువంటి పత్రాలు ఎవరైతే ఉపయోగిస్తారో వాళ్ళందరి మీద కూడా చాలా కేసులు పెట్టడం మొదలెట్టారు. ఈ కేసులు పెట్టడం మొదలెట్టిన తర్వాత కొంతవరకు కూడా తగ్గింది. ఈ సోషల్ మీడియాలో అసభ్య పత్రాలను వాడడం అనేటువంటి తగ్గింది. అసభ్య పత్రాలను వాడితే సొసైటీలో తప్పుగా అర్థం చేసుకుంటారు. దాన్ని పెట్టిన వాళ్ళు ఎవరైనటువంటి ఇప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా రావాలి. అందుకని ఎవరి మీద యాక్షన్ తీసుకోవడం కూడా చట్టపరమైనటువంటి యాక్షన్ ఎలా తీసుకోవాలో కూడా తెలియలేదు. ఇప్పుడు కొద్దిగా ఐడెంటిఫై చేస్తున్నారు. భారీ ఎత్తున ఐడెంటిఫై చేస్తారు. ఈ స్టాక్ మీకు అవన్నీ కూడా మనకు అనవసరం అనుకుంటుంది. మీ ఐటీకి ఇప్పుడు ఏదైనా ఎంత ప్రోత్సహిస్తారో అంత పబ్లిసిటీ మన ప్రభుత్వానికి, మన నాయకులకి, మన ఎమ్మెల్యేలకి అందరికీ వస్తుంది. ఇక్కడ కాన్సన్ట్రేటివ్ వచ్చినటువంటి ఏంటంటే మనం మీరు తీసుకున్న ఫోటోలు చేస్తున్నారు, వాట్సాప్ పంపించేస్తాను. నాకు కూడా వస్తాయి చూస్తున్నాను. ఆ వాట్సాప్ పంపించడం అనేటువంటి ఒక కార్యక్రమం అయితే ఈ యొక్క సోషల్ మీడియాలో దాదాపు 15 కేటగిరీస్ ఉన్నాయి. దాంట్లో ప్రధానమైనటువంటి యూట్యూబ్ కంటే ప్రధానమైనటువంటి ఫేస్బుక్. ఇప్పుడు కొత్తగా దాదాపు సంవత్సరం నుండి బాగా పాపులర్ అయింది ఇన్స్టాగ్రామ్. ఇటువంటి 10 ఉన్నాయి కేటగిరీలు. ఎక్స్ కూడా మస్ట్ పెట్టినటువంటి ఎక్స్. మనకు ట్విట్టర్ ఉండేది. ట్విట్టర్ని కొనుక్కున్నాడు, దాని ఎక్స్ఎల్ పేరు మార్చారు. ఇటువంటి 10 కేటగిరీస్ ఉన్నాయి. ఈ 10 కేటగిరీస్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి? ప్రధానంగా ఏంటంటే ఎక్కువ చూసేది యూట్యూబ్ చూస్తారు, అదేవిధంగా ఫేస్బుక్ చూస్తారు, తర్వాత ట్విట్టర్, పాత ట్విట్టర్ ఎక్స్ అది చూస్తారు. ఇలా కొన్ని ఉన్నాయి. ఇన్స్టాగ్రామ్ కూడా కొన్ని లేటెస్ట్గా ఎక్కువ మంది అయితే చూస్తారు. అంటే ఈ 4 ప్రధానంగా మీరు ఉపయోగించుకోవాలి, ఎలా అనేటువంటిది నేర్చుకోవాలి. సరే వాట్సాప్ ఎట్లాగా ఉంది? జనరల్గా వాట్సాప్ అందరికీ చేస్తున్నది. ఎక్కడ పైన వాట్సాప్ పెట్టేస్తాను, నేను కూడా చూస్తున్నాను. ఈ మిగతా 4 కేటగిరీస్లో మనం వీక్గా ఉన్నాం అనేటువంటిది మన వాళ్ళ యొక్క అభిప్రాయం. బయట నుంచి వచ్చిన అభిప్రాయం కూడా అంతేత వాటిని యాక్టివేట్ చేయాలనేటువంటి ఉద్దేశంతో మీ అందరినీ కూడా పిలిచాం. అంతేత మనం ఇన్ఫర్మేషన్ పంపించడం అనేది మన కార్యక్రమాలు ఇన్ఫర్మేషన్ పంపించడం చాలా ప్రధానమైన అవసరం. అంటే ఒక విధి పెట్టి మీరు ఏమేమి చేస్తున్నారో వాళ్ళు డైలీ వాళ్ళు స్పీడ్ ఇవ్వాలి. అంటే మీరు పంపించాలి మీరు చేసేటువంటి కార్యక్రమాలు. మీరు ఒక గ్రామం ఉన్నారు, ఒక పంపాలపేట కూడా ఉన్నారు. ఆ పంపాలపేటకు సంబంధించినటువంటి వాళ్ళు ఒక ఏరియాలో ఏం జరుగుతుందనేటువంటి అర్థంలో ఎక్కడ ఉన్నారు, ఎక్కడ మనకు అటువైపు ఆ వాటిలో ఈ పంపాలపేట అవసరమైన నాకు ఉంటారు గ్రామం కాదు. అంటే మీరు ఏరియాని డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి. అదేవిధంగా కోటనపల్లి సెంటర్లో కొంతమంది ఉన్నారు, అదేవిధంగా అటువైపు కొంత చేయించేపాలని కొంతమంది ఉంటారు. అలాగే ఏరియాని డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు మన పార్టీ న్యూస్, మన నాయకుల న్యూస్, మనం చేస్తున్న కార్యక్రమాలు ఎప్పుడు ఏదైతే ఎప్పుడు రోజు చేస్తామో ఇవన్నీ కూడా యాక్టివేట్ చేయాలి. మీ అందరూ కూడా యాక్టివేట్ చేయడానికి పాజిటివ్ న్యూస్ యాక్టివేట్ చేయాలి. పాజిటివ్ న్యూస్ అంటే మనం ఏం చేస్తున్నామని ప్రజలు చెప్పుకుంటే ప్రజలు ఒక కన్విన్స్ అవుతారు. ఒకరు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు కదా, ప్రతిపక్షం ఏం చేస్తారు, మనం చేయని కార్యక్రమాలు వాళ్ళు చూపిస్తారు. అవి కూడా మనం పరిధిలోకి తీసుకోవాలి. ఎప్పుడు కూడా ప్రతిపక్షం ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు పిలిచే మన పరిధిలోకి తీసుకుంటే డెఫినెట్గా తీసుకుంటాం, మనం తింటాం మొదలెడతాం. కానీ పలానా చోట పలానా కార్యక్రమం జరగలేదు అని అంటే ఊళ్ళో శానిటేషన్ జరగలేదు ఏదైనా మీడియా కానీ లేకపోతే ప్రతిపక్షాలుగా చెప్తే ఇమీడియట్గా మనం అటెండ్గా అయ్యే పరిస్థితి ఉండాలి. ఆ విధంగా పబ్లిక్ ఇష్యూస్ని సాల్వ్ చేసే విధానం ఉండాలి. ఇలా డబ్బులు ఏం లోటు లేదు, డబ్బులు ఇస్తున్నాం లేదు కాబట్టి అంతేగా కార్యక్రమాలు చేయడమే లేదు.
ఆ విధంగా ఏంటంటే మన న్యూస్ని మనం ప్రజల్లో తీసుకెళ్ళాలి. మన మధ్యకి సర్క్యులేట్ చేసుకోవడం కాదు, ప్రజలందరూ మధ్యకి సర్క్యులేట్ చేయాలి. ఇంచుమించు 60-70% కూడా ఈనాడు స్మార్ట్ ఇవి ఉన్నాయి, ఫోన్స్ ఉన్నాయి. స్మార్ట్ ఫోన్స్ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. కాకపోతే అవి ఎట్లా ఓపెన్ చేయాలో, ఏ విధంగా కంట్రిబ్యూట్ చేయాలో తెలుసుకుంటే మనం తెలుసుకున్న వాళ్ళు చెప్తారు. ఆ విధంగా కంట్రిబ్యూట్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీ కంప్యూటర్ వాట్సాప్ మాకే అవసరం తప్ప మీరు ఫేస్బుక్లో పెడితే మొత్తం రాష్ట్రంగా దేశంతో ప్రపంచంతో వస్తుంది. ఆ విధంగా మీరు ట్రైన్ అవ్వాలి. కావాలంటే మీరు అందరికీ ట్రైనింగ్ ఇవ్వడానికి ఎవరన్నా బాగా తెలుసుకున్నామని చూసి ట్రైనింగ్ ఇప్పిస్తాను. అట్లాగే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయడం తెలియాలి. అదేవిధంగా మీకు కావాల్సినటువంటి ఎక్స్ ఓపెన్ చేయడం తెలియాలి. అవి కొన్ని కంట్రిబ్యూషన్స్ ఉంటాయి, సబ్స్క్రిప్షన్స్ ఉంటాయి. అవన్నీ ఎంతో పెద్ద ఖరీదే ఉండవు. అవి కూడా ఓపెన్ చేసుకుంటే మీకు వస్తాయి. అంటే మీరు చేసే కార్యక్రమం ఏంటంటే నెంబర్ 1 మంచి మన ఇన్ఫర్మేషన్ ప్రజలందరికీ పంపిస్తారు, దీనికి కాకుండా. రెండోది ప్రతిపక్షాలు ఏదైనా మన గురించి అంటే దానికి ఇమీడియట్గా కౌంటర్లు తయారు చేయాలి. ఒకవేళ మీకు కంటెంట్ ప్రయోజనం రాకపోతే కౌంటర్ తయారు చేయడం రాకపోతే ఇక్కడ ఒక టీం పెట్టాలి. వాళ్ళు అడిగితే వాళ్ళు కంటెంట్ తయారు చేస్తారు. ఆ కంటెంట్ మీకు ఇస్తే మీరు సపరేట్ చేయాలి. మొత్తం మీకు ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఈ యూట్యూబ్ కానీ ఇవన్నీ పెడితే మీకు ప్రపంచవ్యాప్తంగా వెళ్తుంది మెసేజ్. ఎవరు చూస్తే వాళ్ళకి వెళ్తారు ప్రపంచవ్యాప్తంగా. ఆ విధంగా మీరు పెట్టడం మీ చదవాలి. మిగతా చూసుకోవడం వాళ్ళ ఇష్టం, చూసుకుంటే చూస్తారు. అంటే నేను ఎందుకు ఇక్కడ టీం పెడుతున్నాం అంటే ఈ టీం డైలీ చూస్తారు ఎవరు ఎక్కడి నుంచి పెడుతున్నారు, లేకపోతే ఎక్కడి నుంచి ఫీడ్బ్యాక్ వస్తుంది, అదేవిధంగా ఎక్కడి నుంచి మనం చేసుకుంటున్నాం. అదేవిధంగా మీకు తెలియకపోతే మీకు కంటెంట్ అడిగితే వాళ్ళు ఇస్తారు కంటెంట్. అంటే ఏం పెట్టాలి మ్యాటర్ అనేది ఈరోజు తెలుగులో పెట్టుకోవడం కూడా అవకాశం ఉంది. తెలుగులో కూడా ఇస్తారు, ఇంగ్లీష్లో పెట్టేవాళ్ళు ఇంగ్లీష్ ఇస్తారు. కానీ తెలుగే మనకు ముఖ్యం. మన ప్రాంతంలో చేస్తే చాలు. అందుచేత ఒకటి మీ ఇన్ఫర్మేషన్ పంపించడం మన పార్టీకి సంబంధించి యాక్టివిటీస్ సంబంధించి. రెండోది వచ్చేటప్పటికి అవతల ఏవైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారో మనకి దాన్ని మనం సరిచేసి మళ్ళీ కౌంటర్ ఇవ్వాలి. కౌంటర్ ఇవ్వాలనుకుంటే కౌంటర్ ఇవ్వాలి. లేకపోతే ఏదైనా మంచి సూచన ఇస్తే ఆ మంచి సూచన మన అమలు జరపడానికి మన కన్సర్న్ ఆఫీసర్కి కన్సర్న్ మన కమిటీకి పంపిస్తాం. ఈ విధంగా 2 ప్రధానమైనటువంటి అవసరాలు మీరు నేర్చుకోవాల్సినటువంటి అవసరం, మీరు చేయవలసినటువంటి అవసరం ఉంది. దీంట్లో ప్రధానంగా మనం చూస్తే నెంబర్స్ చేశాం. ఇదంతా రావడానికి కొద్దిగా తక్కువ వచ్చాం. ఇంకా ఎక్కువ మంది వచ్చుంటే బాగుంది. అందరూ కూడా 2-3 మీటింగ్లు చూస్తాం. వాళ్ళు చేయలేకపోతే మార్చేస్తాం. అంటే అది మీరు చేసే పని ఏంటంటే మీరు ఊళ్ళో ఉంటేనే జాగ్రత్త చేయొచ్చు. అన్ని ఫోన్ కనెక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మీకు ఫండింగ్ ఉంది. ఫండింగ్లో కూర్చుంటే అందరికీ ఒకసారి ఫోన్ కొట్టి ఏంటి పరిస్థితి అంటే వాళ్ళు ఇస్తారు మెసేజ్. వాళ్ళు కావాలంటే మ్యాటర్ పెడతారు. ఆ మ్యాటర్ను వాళ్ళే సర్క్యులేట్ చేయొచ్చు, లేకపోతే మీకు పెట్టి మీరు సర్క్యులేట్ చేయొచ్చు, లేకపోతే ఇక్కడ పార్టీ ఆఫీస్ పెట్టి ఇక్కడ పార్టీ ఆఫీస్ సర్క్యులేట్ చేయొచ్చు, లేకపోతే అక్కడ ఊళ్ళో పార్టీ ఆఫీస్ కొన్ని పార్టీ ఆఫీస్ ఇంకా సర్క్యులేట్ చేస్తాం. అంటే మీరు తెలుసుకోవాలి. 4 months నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందో మనమే వేసుకోవాలి, తెలుసుకోవాలి. వాళ్ళ రాష్ట్రంలో న్యూస్ కానీ జిల్లాలో న్యూస్ కానీ అన్నీ కూడా గ్యాదర్ చేస్తారు. అవి కూడా మీకు పంపించడం చెప్తాను. ఈ వైద్యాన్ని అవి కూడా మనం సపరేట్ చేయాలి. అంటే వైద్యాన్ని ఓన్లీ టీవీ న్యూస్ కింద కన్వర్ట్ అయింది. మిగతా ఈ యొక్క వాట్సాప్ ఇవన్నీ రావాలి. దాంట్లో ఆ టీవీ న్యూస్ యూట్యూబ్లో వస్తాయి. వాళ్ళు చూసుకున్నారు, వాళ్ళు చూసుకుంటారు. అంటే మీరు అందరూ కూడా రేపటి నుంచి చేయవలసిన మీరు ముందు నేర్చుకోవాలి. ఎట్లాగే మీరు చేయాలి, ఆపరేట్ చేయాలని తెలుసుకుని ఆ ఆపరేట్ చేయాలని తెలుసుకోవడం తర్వాత మీరు యాక్టివిటీ తెచ్చుకోవాలి. తెచ్చుకొని మన యొక్క పబ్లిసిటీ పెరగాలి. ఇంకా బాగా పెరగాలి. మన పబ్లిసిటీ పెరగాలి. ఎదుటి వాడు ఏదైనా మన గురించి దూషించినట్టు చేస్తే దానికి తగినటువంటి కౌంటర్ ఇవ్వాలి. వాళ్ళు తిట్టే కదా మనం తెచ్చుకోవాలి, దానికి కౌంటర్ ఇవ్వాలి. ఒక కార్యక్రమాలు కొంచెం ఎక్కువ సూపర్ 6 అవ్వలేదు అంటారు. దానికి కౌంటర్ ఎలా రాయాలో చెప్తాను. దాంతో ఆ కౌంటర్ మీరు ఇవ్వాలి. మీరు ప్రయోగాలు పెట్టండి. మామూలుగా పొలిటికల్ పార్టీ చెప్పడం, ఐటీడీ సోషల్ మీడియా చెప్పడం లేదు. ఇది అందరికీ కవర్ అవుతుంది. నమ్ముతారు. ఎందుకంటే వాళ్ళు కూడా సోషల్ మీడియా ప్రతి ఒక్కరు వాళ్ళు కూడా ఆర్గనైజ్ చేసుకుంటారు. వాళ్ళకు కూడా ఉంటారు. అంటే ఇప్పుడు అట్నుంచి కూడా పెద్దగా లేదు. ఎందుకంటే రాను కేసులు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి. కేసులు ఎక్కువ అవుతున్నాయంటే కేసులు తప్పు రాస్తే కేసులు వస్తే తప్ప మనం పబ్లిసిటీ చేసుకోవడానికి వాడి కౌంటర్ కనుక కేసు పెట్టడం. అంటే మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. అంటే కేసు వస్తే భయపడవలసిన అవసరం లేదు.
కేసులు ఎప్పుడైతే దేశం పోతారు ఎవరినైనా మీరు మద్దతు ఇస్తే కేసు పెడతారు, మంచిగా వాళ్ళు పోయి చేసి పోయి పెడితే కేసు ఎందుకు పెడతారు అంటే మన వేషం మనం చెప్పుకుంటాం, మనం చేసే డెవలప్మెంట్ మనం చెప్పుకుంటాం, మన నాయకుల యొక్క కార్యక్రమాలు మనం చెప్పుకుంటాం, ఎమ్మెల్యే కార్యక్రమాలు మనం చెప్పుకుంటాం. ఇది రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళినంత పార్టీ కూడా గుర్తిస్తారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా అయితే పలానా చోట్ల జరుగుతుంది. 2-3 గంటలు నేను ఎక్స్పెరిమెంట్ చేశాను. ఆ ఎక్స్పెరిమెంట్ బాగా బ్రహ్మాండంగా సక్సెస్ అవుతుంది. ఎక్కడలో చేశాను, ఎన్ఆర్ఐ చేశాను. ఇటువంటివన్నీ కూడా పూర్తిగా సక్సెస్ అయిన తర్వాత ఈ రైతువాడు కూడా అడాప్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుచేత మనం పాజిటివ్ అలాగే మన ప్రభుత్వం ఉండాలి. మన ప్రభుత్వాన్ని మన నాయకులు అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు మన కార్యక్రమాలు ఎంతమంది ప్రభుత్వంలో ఎన్ఆర్ఐస్ వాళ్ళు ఎంతమంది ఉంటున్నారు, అదేవిధంగా మనం ఇచ్చినటువంటి పెన్షన్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అదేవిధంగా మనం ఇచ్చినటువంటి అన్న తల్లికి బంధం కానీ ఎంతమంది ఉన్నారు, ఇలాంటివన్నీ కూడా ఈ సోషల్ మీడియాలో ప్రమోట్ చేయవలసిన అవసరం ఉంది. సోషల్ మీడియాలో ప్రచారం చేయవలసిన అవసరం ఉంది. అందుకని మీ అందరూ కూడా పిలిచారు. ఇంట్లో 3 రోజులంటే ఒక మాటలో వచ్చి మాట్లాడచ్చు. అది వాళ్ళ అనుభవం ఉంటే లేదంటే ఒక పని మీటింగ్ అయిపోయిన తర్వాత ఏ మండలం నాయకులతో ఆ మండలం ఐటీకి ఆ మండలం మీరు రివ్యూ చేయండి. ఇంకా ఒకవేళ బాగోలేదు బాగా చేయలేదంటే వాళ్ళు మండల నాయకులు చూస్తారు. వాళ్ళు మాట్లాడాలి లేదంటే 2-3 సార్లు ఆలోచిస్తారు. వాళ్ళు మాట్లాడినా అందుకన్నా బాగా చేసేవాళ్ళంటే ఒక ఎక్కువైనప్పుడు కూడా మనం పెట్టుకుంటాం. అలాగే కోట్ల ఉన్నాం టీటీడీ వాళ్ళు సోషల్ మీడియా చేసేవాళ్ళు. అదేవిధంగా ఇక్కడ నుంచి మా నాయకులందరూ ఉన్నారు, మండల నాయకులు వాళ్ళతో కూర్చోండి, అట్లాగే కూర్చోండి, అట్లాగే టౌన్ కూర్చోండి, అట్లాగే టౌన్ కూడా ఉన్నారు, టౌన్ కూడా కూర్చోండి. ఇవన్నీ కూడా కూర్చొని వారితో ఫైనల్గా ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించండి. రేపు ఇక్కడ ఒక టీం పెడతాను. ఒకళ్ళు బహుశా పేమెంట్ ఇచ్చిన పార్టీ నుంచి పెడతాను. పార్టీని మండలానికి ఒకటి తీసుకుంటే ఎవరు కాదు. మీ ఐటీడీ వాళ్ళు బయట నుంచి వచ్చేవాళ్ళు లేకపోతే ఐటీడీలో బాగా చేసేవాళ్ళు అట్లా 4 తీసుకుని ఇంకొకరిని యాడ్ చేసి 5 ఇక్కడ ఇన్స్టిగేషన్ చేస్తాం మొత్తం కూడా. వాళ్ళకి ఏ విధంగా కాంటాక్ట్ చేయాలి ఏంటనేది బయట నుంచి తీసుకొచ్చి వాళ్ళకి కూడా ఒక ట్రైనింగ్ ఇచ్చేస్తాం. వాళ్ళు మళ్ళీ తిరిగి అవసరమైతే మీ అందరం కూడా పిలిచి మళ్ళీ ట్రైనింగ్ చేస్తాం. వాళ్ళు చేసినప్పుడు కూడా ఏదో అలాగే ఎక్కిపోయింది కానీ ఆ ట్రైనింగ్ కూడా కనీసం 4 రోజులైనా ట్రైనింగ్ ఇస్తే ఆ ట్రైనింగ్ ప్రకారం నేర్చుకుంటే మీరు ఇంకా బాగా అవుతారు. అందుకని ఇది అయిపోయిన తర్వాత నా స్పీచ్ అయిన తర్వాత ఈ మండల మీద కూర్చొని మండల నాయకులతో కూర్చొని ఏం సర్వీస్ తీసుకోవాలి. అది అయిన తర్వాత మీ యొక్క మళ్ళీ ఒకసారి కూర్చొని మీ డౌట్ ఏమంటే వాళ్ళ దగ్గర ఎక్స్పెక్ట్ చేయొచ్చు, లేకపోతే నా దగ్గర చెప్పచ్చు. డౌట్ అనేది చూసిన తర్వాత ఈ యొక్క మీ మీటింగ్ క్లోజ్ అవుతుంది. మీటింగ్ క్లోజ్ అయిన తర్వాత మీరు అందరూ కూడా భోజనాలు ఏర్పాటు చేస్తారు. భోజనాలు చేసే కూడా కోరుతూ ఉన్నాం. దాన్ని మీకు ఏదైనా అనుమానం ఉంటే జరగవచ్చు. ఇంకా అంత మండల నాయకులు చూస్తాం. సోషల్ మీడియాలో ఓన్లీ వాట్సాప్లో మనం చాలా సార్లు చేస్తాం. ఒక పోస్ట్ని 10 సార్లు 20 సార్లు ఒక పోస్ట్ని ఒక 20 గ్రూపులో పెడతాం. మనమే ఉన్నాం ఆ 20 గ్రూపులో కూడా. ఏం లేదు, ఫేస్బుక్ అకౌంట్ అనేది చాలా ఈజీ. ఫేస్బుక్ ఒకటి, ఇన్స్టా ఒకటి మనం క్రియేట్ చేసుకుంటే అదే పోస్ట్ని దాంట్లో యాజ్ గా ఫార్వర్డ్ చేస్తే చాలండి. యాజ్ గా ఎంతమంది ఫేస్బుక్ అకౌంట్స్ ఉన్నాయండి, ఎంతమందికి ఇన్స్టా ఉంది, ఎంతమందికి ఎక్స్ ఉంది. ఒకవేళ లేకపోతే చాలా సింపుల్. ఇప్పుడే ఇక్కడే మీకు ఎలా చేయాలి ఏంటని కూడా మనకు ఒక 5-6 మంది ఉన్నాం. మీకు ఎలా అనేది ఈజీగా అర్థమయ్యే రీతిలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఆ విధంగా మీరు పోస్ట్ రెడీ చేసుకోవచ్చు. ఏదైనా మార్నింగ్ తెలిసిన తర్వాత ఏం చేస్తున్నారంటే మీ ఫోటో పెట్టి పోస్ట్ పెడుతున్నారు, మీ వాయిస్ పెట్టి పోస్ట్, అంటే ఏదో ఉంటే అక్కడికి వెళ్ళారు ఇక్కడికి వెళ్ళారు మీ పోస్ట్ పెడతారు. అలా కదండి ఎమ్మెల్యే గారి కార్యక్రమాలు. ఈరోజు 4 కార్యక్రమాలు ఏంటంటే 4 కార్యక్రమాలు కంపల్సరిగా మనం ఏంటంటే ఫేస్బుక్ లో ఫార్వర్డ్ చేయాలి. ఆ ఫేస్బుక్ లో ఫార్వర్డ్ చేసింది మీ అకౌంట్ ద్వారా ఫార్వర్డ్ చేసింది మీ ఫ్రెండ్స్ కానీ మీ కొలీగ్స్ కానీ మన టీడీపీ ఫ్యామిలీలో ఉన్నటువంటి అందరూ కూడా ఏం చేస్తారంటే లైక్ చేయడం కానీ లేకపోతే కిందని కామెంట్ చేయాలి. ఎక్సలెంట్, లేదా వెరీ గుడ్, మంచిది, మాకు మంచి రోడ్డు పడింది అని కనీసం ఆ ఊళ్ళో ఆ 20 మంది కూడా కామెంట్ చేయాలి. కామెంట్ కింద మన కామెంట్ బాక్స్ ఉంటుంది, లేకపోతే లైక్ కొట్టాలి. మనం ఏదో జస్ట్ ఫార్వర్డ్ చేస్తే కాదు, మనం దాని నుంచి మళ్ళీ లైక్స్ చేస్తే మనకి 1000 నుంచి 2000 మాత్రం పెరిగాయి అనుకోండి. మనకు ఆల్రెడీ మన సోషల్ మీడియా గూగుల్ ఏం చేస్తుందంటే ఒక 1000 మనకి
ఈజీగా ఇంకా ఫార్వర్డ్ చేస్తాం. ఆ 1000 నెక్స్ట్ రోజు 4000 అయింది అనుకోండి, ఇంకొక 2000 పుష్ చేస్తారు. అంటే సోషల్ మీడియా దీనివల్ల మనకు బెనిఫిట్ ఉంది. దీనివల్ల హీరోస్ ఉన్నారు. మళ్ళీ మనకు ఉండేటువంటి పోస్ట్ ఏమవుతుంది, అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి. వాళ్ళకి చాలా బెనిఫిట్ ఉంటుంది. అందుకని ఏంటంటే మనం సోషల్ మీడియాలో ఫేస్బుక్ అంటే మనకి ఈ మీడియా చాలా ఇంపార్టెంట్. ఎమ్మెల్యే పోస్టులు అన్నీ కూడా ఏ మనకి మీటింగ్కి వెళ్ళినా, ఏ శంకుస్థాపనకి వెళ్ళినా, లేకపోతే ఎక్కడికి వెళ్ళినా కంపల్సరిగా ఆ పోస్ట్ ఆల్రెడీ మనకి ఫోటోస్ వస్తాయి. ఆ ఫోటోస్ యాక్చువల్గా కాపీ కింద 3 సుక్కలు ఉంటాయి, పైన 3 సుక్కలు. ఆ 3 సుక్కలు చేస్తూ టిక్ చేస్తే ఏమవుతుందంటే షేర్ అని ఒకటి వస్తుంది. షేర్ లో వెళ్ళిన తర్వాత ఫేస్బుక్ అని అడుగుతుంది, ఇన్స్టా అని అడుగుతుంది, ఎక్స్ అని అడుగుతుంది. జస్ట్ ఫార్వర్డ్ చేసి మనకి ఏంటంటే ఎన్ని లైక్లు వచ్చాయి అనేది కూడా మనం కన్సిడర్ చేయాలి. అలా చేస్తే మనకి ఏమవుతుందంటే బాగుంటుంది. ఎమ్మెల్యే పేజ్ ఒకటి ఉంది. మనకి ఏంటంటే ప్రసాద్ మనకి మన గ్రూప్ లో పెడుతున్నాడు, ఆ లింక్ పెడుతున్నాడు. ఆ లింక్ ఎవ్వరూ చూడట్లేదు. మనకి ఏంటంటే 63,000 అంతా మనకి 63,000 వరకు మనకి ఉన్న సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మనం ఇంకా మనం పెంచాలి, 1,00,000 దాకా మనం పెంచాలి. మన టార్గెట్ పెంచాలంటే ఇమీడియట్ గా మనం కూడా లైక్ చేసి మనం జస్ట్ ఫార్వర్డ్ చేయాలి. ఆ లింక్ ని మన ఫ్రెండ్స్ కానీ మన గ్రూప్ లో కానీ ఫార్వర్డ్ చేయడం, లింక్ చేయడం చేస్తూ ఉంటుంటే మనకి ఏమవుతుందంటే సోషల్ మీడియా వ్యూవర్స్ పెరుగుతారు. మనకి సోషల్ మీడియా వ్యూవర్స్ పెరిగినప్పుడు మనం ఏదైతే మన మనం ఎమ్మెల్యే గారి మీటింగ్స్ ఏమన్నాయో ఒక్క రోజులో కాదండి, 1 గంటలో 1,00,000 మందికి వెళ్ళిపోతాయి. మనం ఎప్పుడైతే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి ఒక యూజర్గా ఉన్నారో ఆటోమేటిక్ గా మనకి బెల్ వెళ్ళిపోతుంది. మీకు ఈ మెసేజ్ వచ్చింది చూడండి, ఈ మెసేజ్ వచ్చింది చూడండి అని మనకి మెయిల్కి వచ్చేస్తుంది. ఆటోమేటిక్ గా మనకి ఇలా ఫేస్బుక్ ఓపెన్ చేయగానే మనకి బ్లింక్ అవుతుంది. మనం చూడడానికి బాగుంటుంది. అంటే ఇప్పుడు అంతా సోషల్ మీడియా, మనకి సోషల్ మీడియా కాబట్టి ఎక్కువగా మన కార్యక్రమాలను మనం సోషల్ మీడియాలో పెట్టాలి. అది ఎమ్మెల్యే గారి పేజీ మాత్రం కొంచెం జాగ్రత్తగా ఎమ్మెల్యే గారి పేజీ మనం ప్రసాద్ పెడుతున్నాడు. అదేంటంటే దానికి ఎక్కువ లైక్స్ వచ్చేలాగా, ఆ పేజీ లైక్స్ వచ్చేలాగా కామెంట్స్ పెట్టాలి. రోజుకి మనకి 200-300 కింద కామెంట్స్ పెడుతుంటే మనకి ఏమవుతుందంటే దానికి ఎక్కువ పుషప్ ఉంటుంది. సోషల్ మీడియాలో ఎక్కువ పుషప్ ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఐటీడీ కూడా నాకు కొంతమంది ఒక 5-6 మంది ఫేస్బుక్ లో చాలా బాగా యాక్టివ్గా కనపడతారు. ఐటీడీపీ లేని వాళ్ళు కూడా చాలా యాక్టివ్గా కనపడతారు. ఓన్లీ మన ఎమ్మెల్యే గారి ఫోటో, ఎమ్మెల్యే గారి కార్యక్రమాలు ఎక్కువగా మీరు చేయాలి. మీరేం చేస్తారంటే మీ ఫోటోని మీరు ఫార్వర్డ్ చేస్తున్నారు. దానివల్ల మనకు బెనిఫిట్ రాదు, మన వ్యూవర్స్ ఉండరు. మన ఎమ్మెల్యే గారి ఫోటో, సార్ ఫోటో ఉండేటువంటి కార్యక్రమాలతో ఉన్నటువంటి దాన్ని మనం ఏం చేయాలంటే ఎక్కువ ఫార్వర్డ్ చేయాలి. ఇప్పుడు వరకు ఎవరికైతే ఈ ప్రూఫ్ లేదో, ఏదైతే మీకు ఫేస్బుక్ కానీ, ఎక్స్ కానీ, లేకపోతే ఇన్స్టా కానీ లేదో మీరు అది క్రియేట్ చేసుకొని మనం ఎక్కువగా పోస్ట్ చేస్తే బాగుంటుంది. ఒక మంచి కార్యక్రమాలన్నీ ఆ విధంగా చేస్తాం. ఎవరైనా ఏదన్నా అన్నారనుకోండి, మనకి ఇన్ షార్ట్ అని ఉంటుంది. దాంట్లో ఏం లేదు, ఆ ఫోటో పైన పెడతాం, మన ఫోటో కింద పెడతాం. చక్కగా మనం ఏం చెప్పాలనుకున్నామో దానికి చక్కగా వాయిస్ లో ఆల్రెడీ మాట్లాడింది ఉంటుంది. మనం చూడండి, నేను ఎవరో స్కూల్కి ఏదో బాగోలేదు, అప్పుడు చాలా బాగుండేది, ఇప్పుడు ఏం బాగోలేదు అని అన్నారు. అప్పుడు దొడ్డి బియ్యం పెట్టి ఎవరు తినక కడుపులోకి వచ్చి హాస్పిటల్ పాలయ్యేవారు. ఇప్పుడు సన్న బియ్యం పెట్టి చాలా బాగుంది అనేది చూడండి. మనకి మైటీపీ యాప్లో లోకేష్ గారి ఒకటి వస్తుంది. దాన్ని ఏం చేయాలి, ఇప్పుడు నేను కామెంట్ చేసినటువంటి రాజా గారి పోస్ట్కి మన పోస్ట్ లింక్ చేయాలి. అప్పుడు దానికి లెక్క సరిపోతుంది. అప్పుడు ఆరోగ్యమైన ఆహారం కాదు, దొడ్డి బియ్యం ఆహారం, దాని సరైన మానిటరింగ్ ఉండేది కాదు. పురుగులు బట్టి బియ్యం పెట్టే వరకు కడుపులోకి వచ్చింది. ఇప్పుడు సన్న బియ్యం ఎంత అంటే వారానికి ఎంత కావాలో అంతా రిలీజ్ చేస్తారు. ఆ బియ్యం వండుతారు, మంచి ఆహారం, దానికి ఒక కమిటీ ఉంది, చక్కగా మానిటర్ చేస్తున్నారు, అన్నీ ఉన్నాయి. ఆ చట్నీ కూడా పాచిపాటి చేసి జిడ్జిడ్గా ఉంది. ఆ బెల్లం కూడా మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. అవి తిన్న తర్వాత కడుపులో పని వచ్చి అలాంటి కామెంట్స్ మనకి మన మైటీవీ వ్యాపారం ఆల్రెడీ తయారై వస్తుంది. ఇంకొకటి ఉన్నాయి, నెలకు 5 రూపాయలు ఉంటుంటారు. ఓకే, నెలకు 5 రూపాయలు, 100 రూపాయలు ఉంటారు. ఆటోమేటిక్గా పోస్ట్ అనేది తయారు చేస్తుంది. ఆ పోస్ట్ తయారు చేస్తుంది, సార్ ఫోటో, మేడం ఫోటో, అది మనం ఏదైనా హెడ్డింగ్ పెట్టుకోవాలంటే హెడ్డింగ్ పెట్టుకోవచ్చు. తర్వాత సోషల్ మీడియాలో మనం చక్కగా పోస్ట్ చేయొచ్చు. మీరు నెలకి సంవత్సరానికి 500, అది మనకి అకౌంట్ ఉంటుంది. 5 రూపాయలు కూడా ఉంది, అది కూడా ఉంటుంది. అలాంటివి కూడా మనం చేసుకోవచ్చు. ఇంకా సార్ చెప్పినట్టుగా మనం ఏదైనా కామెంట్ చేయాలనుకున్న దాన్ని, ఏదైనా పోస్ట్ రిలీజ్ చేసేదాన్ని కూడా మన సోషల్ మీడియాలో ఇస్తారు, ఇక్కడ టీం ఇస్తారు.
ఆ టీం ప్రకారంగా వాళ్ళ మార్గదర్శకాలు ఆధారంగా చేసుకొని మన సోషల్ మీడియాలో పెట్టినట్టయితే మనకి ఎక్కువ వ్యూస్ వస్తాయి, మనకి ఎక్కువగా మన పబ్లిసిటీ కూడా ఉంటుంది. మనం చేసినటువంటి కార్యక్రమాలు మిగతా నియోజకవర్గాలు ఎక్కడ చేయలేదు, కానీ మన సోషల్ మీడియా పబ్లిసిటీ చాలా వీక్గా ఉంది. కానీ వాట్సాప్ పబ్లిసిటీ మాత్రం ఫోన్ హ్యాంగ్ అయిపోతుంది, ఇలా ఉదయం ఇస్తే హ్యాంగ్ అయిపోతాయి. ఒక్క ఫోటోని 20 గ్రూపులో పెడతారు. అలా పెట్టడం ఏమవుతుంది, స్టోరేజ్ ఫుల్ అని వస్తుంది, మళ్ళీ మనం లీక్ చేసుకోవాల్సి వస్తుంది. ఫేస్బుక్లో బాగుంది, ఫేస్బుక్లో ఇన్స్టాలో ఎక్స్లో మనం ఎన్ని పోస్టులు ఫార్వర్డ్ చేసినా నో స్టోరేజ్ ఫుల్, అది మాత్రం కన్వీనెంట్ ఉంది. కాకపోతే అది చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఐటీడీ కూడా కొత్త పేజ్ చూసాం, వాళ్ళు ఐటీడీలో ఉన్న వాళ్ళు ఇంకా ఫేస్బుక్ లో ఇంకా రాలేదు చాలా మంది. నాకు 21 మంది ఎంతమంది సైన్ చేశారు, అందులో 5-6 మంది కొంచెం యాక్టివ్ గా ఉన్నారు, మిగతా వాళ్ళు అయితే యాక్టివ్ గా లేరు. ఈ ఐటీడీలో కారణం కూడా ఒక 10 మంది అయితే చాలా యాక్టివ్ గా ఉంటారు. వాళ్ళు రోజుకో పోస్ట్ పెట్టుకుంటున్నారు. దానికి పోస్ట్ పెట్టడమే కాదు, వాళ్ళు ఇచ్చేదాని మీద కూడా మన మిగతా వాళ్ళు కూడా కామెంట్ చేస్తే బాగుంటుంది. మనకి ఇక్కడ టీం ఉంటుంది కాబట్టి ఆ టీం ప్రకారంగా వాళ్ళు చెప్పినట్టుగా మనం చేస్తే మనకి మన పార్టీ ఆఫీస్ అక్కడ చూస్తూ ఉంటుంటారు, ఆ వ్యూస్ పెరుగుతూ ఉంటుంటాయి. కాబట్టి మెయిన్ పార్టీ ఆఫీస్ లో చూస్తూ ఉంటుంటారు. అది కూడా ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మనకి సుపరిపాలన తొలి అడుగులో మనం ఏం చేస్తున్నాం అంటే కార్యక్రమాలు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. వాళ్ళకి అట్లీస్ట్ ఒక ఊర్లో నలుగురితో అయినా దీపం పథకం గురించి, అలాగే మనం పెన్షన్ పెంపు పెరిగింది కదా, పెన్షన్ గురించి కావచ్చు, మన రోడ్ల గురించి కావచ్చు, ఇంకా తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పడిందనే తల్లితో కానీ తండ్రితో కానీ తల్లికి చాలా ఆనంద వాస్తవాలు వదిలి మాట్లాడుతున్నారు. ఎలా పొద్దుట నేను మదనపాడు వెళ్తే 4 వీడియోలు చేశాను, అలా చేరుకుని వెళ్ళి ఒక 4 వీడియోలు చేశాను, చాలా ఆనందంగా చెప్తున్నారు. అవే వీడియోస్ నేను ఫేస్బుక్ లో పెట్టాను, చాలా మంది చూసారు లేదా. కానీ అంటే ఏంటి, మన యాక్టివిటీ డైలీ యాక్టివిటీ అది పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఇచ్చినటువంటి వర్క్ జరుగుతుంది. ఒకరు చేస్తే సరిపోదు, అందరూ కలిసి చేస్తే మన టార్గెట్ 1,00,000కి వెళ్ళిపోవాలి. 1,00,000 వస్తే మాత్రం బాగుంటుంది. ఇప్పుడు కూడా మనం తొలి వరకు సుపరిపాలన తొలి వరకు జిల్లాలో మనం వస్తున్నాం. అప్పుడు ఎమ్మెల్సీలో కూడా మనం సెకండ్ గా అలా వచ్చాం, ఇప్పుడు మనమే వస్తున్నాం. ఇంకోటి ఏంటంటే, సుపరిపాలన తొలి వరకులో ఎవరైతే బూత్ ఏజెంట్లు, కో బూత్ ఏజెంట్స్ ఉన్నారో, అలాగే యూనిట్ ఇన్ఛార్జెస్ ఉన్నారో, వాళ్ళు కూడా ఏంటంటే అందరూ చేయాలి, బూత్ ఇన్ఛార్జ్ ఒక్కడే చేస్తారు. అలా చేయడం వల్ల మనకు లేట్ అవుతుంది. మనకి ప్రతి ఒక్కరికి 15 తగ్గకుండా మనం ఏం చేయాలి, ప్రజల దగ్గరికి వెళ్ళి మోటివేట్ చేసి ఆ వీడియో కానీ ఆ ఫోటో కానీ షూట్ చేసి, మనకున్న సోర్స్ పబ్లిక్ ఉంది కాబట్టి ఆ పబ్లిక్ నుంచి మనం ఏం చేయాలి, బ్యాన్ చేశారు. బ్యాన్ అంటే ఏంటి, సోషల్ మీడియా ప్రతిదాన్ని వెళ్తున్నారు. జస్ట్ మనం ఏం చేస్తున్నాం అంటే ఒక ఫోటో తీసుకుంటాం, మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినట్టు వాళ్ళ స్పందనని మనం చక్కగా వీడియో తీసి మనం సోషల్ మీడియాలో పెట్టినట్లయితే బాగుంటుంది. ఇప్పుడు మనకి మెయిన్ పార్టీ ఆఫీస్ నుంచి ఆదేశారు, 50 వీడియోస్ తీయాలి, అర్జెంట్గా పంపించాలన్నారు. కానీ మనం ఏంటంటే పాంప్లెట్ పంచుతున్నాం, ఇందులో మనం లాగిన్ చేస్తున్నాం. దానివల్ల మనకి ఏమవుతుందంటే మనం తిరుగుతున్నాం. మనం చేసే వారికి అకౌంటబిలిటీ ఉండాలి. అకౌంటబిలిటీ ఏంటి, వాట్సాప్లో ఫోటో పెడుతున్నాం, ఎన్ని ఫోటోలు మనం చూడం. ఫేస్బుక్లో పెడితే ఎప్పుడు ఉంటాయి, ఎన్ని సంవత్సరాలైనా ఆ ఫోటోలు అందులో ఉంటాయి. కానీ ఈ వాట్సాప్లో పెట్టాలి, డిలీట్ పోతాం. మనం చెప్పుకోవడం కాదు. ఫేస్బుక్, ఇన్స్టా ఇవన్నిటిలో కూడా కంపల్సరీగా చూడాలి. ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో మన ర్యాంక్ 1 అనేది మనం తగ్గకూడదంటే దయచేసి ఈ బూత్ ఏజెంట్లు కానీ, కో బూత్ ఏజెంట్లు కానీ, యూనిట్స్ కానీ, యూనిట్స్ ఏజెంట్స్ కానీ, అలాగే క్లస్టర్స్ కానీ, కో క్లస్టర్స్ కానీ వాళ్ళ అకౌంట్ కూడా ఓపెన్ అవుతుంది. కానీ క్లస్టర్స్ బిజీ అయిపోయారు అనుకోండి, వాళ్ళకి ఏమవుతుంది, వాళ్ళ ఫోన్ నెంబర్ ఇచ్చి వాళ్ళు ఓటీపీ ఇస్తే ఎవరో చదువుకున్న కుర్రాడు, కొంచెం టెక్నికల్ గా సపోర్ట్ ఉన్న కుర్రాడు ఏం చేస్తారంటే కొంచెం చక్కగా మాట్లాడించి ఆ వీడియోస్ అన్ని సేకరణ చేసి మనం ఫేస్బుక్ లో పెట్టగలిగితే మాత్రం చాలా 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 బెనిఫిట్ ఉంటుంది. మనం ఏంటంటే చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నాం మన నియోజకవర్గం అంతా. మనకి ఎక్స్పోజర్ అంటే సోషల్ మీడియా ఎక్స్పోజర్ అనేది కొంచెం తక్కువ ఉన్నదనేది వాస్తవే. ఇది పెంచడానికి ఈ రోజు కానించి ఎవరైతే ఐటీడీపీ వాళ్ళు వచ్చారో, అదేవిధంగా సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండి ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రం కంపల్సరిగా రోజుకి 3-4 పోస్టులు తప్పు లేకుండా పెట్టాలి. అది ఎమ్మెల్యే గారి పేజీని మాత్రం ఎక్కువగా మనం క్లిక్ చేయాలి. ఎమ్మెల్యే గారి పేజీని బాగా క్లిక్ చేస్తే మనకు ఎక్కువ యూస్ పెరుగుతాయి, ఎక్కువ సబ్స్క్రైబర్లు పెరుగుతారు, మనకు అప్పుడు బ్యాంక్ ఉంటుంది.
మనం ఒక్క ఇన్ఫర్మేషన్ ఒక్క సెకండ్లో మనం ఇవ్వగానే 1 అవర్లో అందరికీ వెళ్ళిపోతుంది. అది మాత్రం అందరూ చేయాలని కోరుకున్నాం. ఐటీడీపీ అనేది చాలా ఎక్కువైనటువంటి బాధ్యత. జాగ్రత్తగా ఈ పనిని ఉదయం లేచి నా వంతు పోస్ట్ పడిందా లేదా, నా పోస్ట్ వెళ్ళిందా లేదా, లేదు పోస్ట్ చేయకపోయినా ఎమ్మెల్యే గారు లింక్ ఆ పేజీని ఒక మన గ్రూప్లో అందరికీ ఫార్వర్డ్ చేసి, మన విలేజ్లో కూడా కొన్ని గ్రూపులు ఉంటాయి. మన టీడీపీ గ్రూప్ కాకుండా మా ఊరు గ్రూపు, మనోడు గ్రూపు, మనబడి గ్రూపు, ఇలా మన గ్రూపులు ఉంటాయి. ఆ గ్రూపుల్లో కూడా ఫార్వర్డ్ చేసి దానికి ఎక్కువ ఏంటంటే ఆ లింక్ ని ఓపెన్ చేసి సబ్స్క్రైబ్ చేయాలి. సబ్స్క్రైబ్ చేయించవలసినటువంటి బాధ్యత మనది. మన ఇన్ఫర్మేషన్, మన డెవలప్మెంట్, మన హెల్త్ కానీ మన డెవలప్మెంట్ కానీ అన్నిటికీ ప్లాట్ఫామ్, ఎక్సలెంట్ ప్లాట్ఫామ్ ఏంటంటే ఇప్పుడు అనుకునేది సోషల్ మీడియా. కాబట్టి దయచేసి ఈ వర్క్ లో అందరూ భాగం కావాలి. సార్ చెప్పినట్టు ఇక్కడ ఒక టీం ఉంటుంది. ఆ టీం కూడా మీరు ఎలా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది కూడా అబ్జర్వ్ చేస్తారు. అలాగే పోస్ట్ కూడా మీకు రాకపోతే తెలుగులో కూడా స్పీకర్ ఆన్ చేసి ఇలా నోట్లో చదివితే చాలు, స్పీకర్ వచ్చేస్తుంది. ఆ స్పీకర్ కూడా మనకి మ్యాప్ వచ్చేస్తుంది. ఆ మ్యాప్ ఫాంట్ సైజ్ ఎంత కావాలి, ఏ కలర్ కావాలి అనేది కూడా అన్ని ఆటోమేషన్. మనం అన్ని ఆ బటన్ వచ్చేది అన్ని ఆటోమేషన్ వస్తుంది. అవన్నీ కూడా చేసుకుంటే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. దయచేసి ఎవరు కూడా సోషల్ మీడియా వాళ్ళు ఎవరైతే పేరు ఇచ్చారో అందరూ యాక్టివ్ ఉండాలి. యాక్టివ్ ఉండి మన లింక్ అనేది ఎక్కువ ఫార్వర్డ్ చేయాలి. ఇదే మాట నేను ఎందుకు చేస్తున్నాను, ఎందుకు చెప్తున్నానంటే మనం 68,000 63,000 ఉండిపోయాం. అది మనం 1,00,000 దాటిపోతే మనమే నెంబర్ 1 అయిపోతాం. అందుకని కొంచెం ఆ సోషల్ మీడియా కూడా చేయాలి, చూడటంలో కూడా చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం పెద్దలకి నా నమస్కారం. మా ఎక్స్పర్ట్ విలేజ్ అండి. నా పేరు మిల్క్ సూర్యబాబు. సార్ మాట విలేజ్ నుంచి ప్రతి పని స్టార్ట్ చేయాలన్నారని నా విలేజ్లో నేను స్టార్ట్ చేసేది. నా ఊరికి 1845 ఓట్లు ఉన్నాయండి. ఈ 1840 ఓట్లు 9 కమ్యూనిటీలు, రెడ్లకి 2 ఓట్లు ఉన్నాయి. అలాగే కాంపులకి 13 ఓట్లు ఉన్నాయి. సాగర్ పొడవలకి 6 ఓట్లు ఉన్నాయి. ఎండీలకి 28 ఓట్లు ఉన్నాయి. ఎస్సీలకి 46 ఓట్లు ఉన్నాయి. సెంట్ బెంచీలకి 1 ఓటు తక్కువ 300 ఓట్లు ఉన్నాయి. పెరికీలకి 270 ఓట్లు ఉన్నాయి. సగం ఉప్పర కమ్యూనిటీకి 1150 ఓట్లు ఉన్నాయండి. ఈ 9 కమ్యూనిటీలకు సంబంధించి. అలాగే మాకు కుటుంబాలు, రేషన్ కార్డు కుటుంబాలు 672 కుటుంబాలు ఉన్నాయి టోటల్గా. అందులో మొన్న మనకి గ్యాస్ బాక్స్ 2 పట్లు తీసుకున్న వాడు 648 మంది తీసుకున్నారు. 24 మందికి మాత్రమే రాలేదు. అంటే వారు పెట్టుకోలేదు గ్యాస్ బాక్స్. మన కౌంటర్ ఎంత చెప్తుందంటే టీడీపీ నాయకులకు మాత్రమే పనులు చేయొద్దు, వైఎస్ఆర్సీపీ నాయకులకు పనులు చేయొద్దు అని కౌంటర్ జరిగింది మాజీ మంత్రి గారు దర్శక్ రాజు గారు. దానివల్ల మనం మా ఊళ్ళో రమారమి ప్రతి డోర్కి 2 సార్లు ఉచిత గ్యాస్ పథకాలు తీసుకున్నారు. అలాగే మన పైన విద్యార్థుల కార్యక్రమం అమ్మకు పడే కార్యక్రమం నుంచి మా ఊళ్ళో వచ్చి 302 మందికి పడటం జరిగిందండి. 302 మందికి కలిపి 39,09,01,000 రూపాయలు, అంటే 9,000 తక్కువ 40 లక్షల రూపాయలు మా గ్రామం నుంచి ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు రద్దు చేసుకోవడం జరిగింది. అలాగే నా గ్రామంలో పెన్షన్స్ వచ్చి 307 పెన్షన్స్ ఉన్నాయండి. అందులో 500 రూపాయల పెన్షన్స్, అభ్యాస పెన్షన్స్ 3 పెన్షన్స్ ఉన్నాయండి. అలాగే కిడ్నీ పేషెంట్ పెన్షన్ 10,000 పెన్షన్ ఉంటుంది. అలాగే 15,000 రూపాయల పెన్షన్ ఒక పెన్షన్ ఉందండి. అలాగే వికలాంగులకు 6,000 రూపాయలు చొప్పున 46 పెన్షన్స్ ఉన్నాయండి. 256 పెన్షన్ 4,000 రూపాయలు. ఒక్క నెలకు వచ్చి 13,15,000 రూపాయలు నా విలేజ్కి వస్తుందండి. ఏంటంటే నేను ఎందుకు చెప్తున్నానంటే నాకు ఉన్న కుటుంబాలు ఏంటంటే 670 కుటుంబాలు. మ్యాక్సిమం ఈ 2 పథకాలు కూడా ప్రతి ఒక్కరు కూడా అర్హులు తీసుకున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు 30 ప్రాంతాలకు 1,00,000 రూపాయలు ఇస్తే తుని నియోజకవర్గానికి 7 పంచాయతీలకు వస్తే అందులో 3 పంచాయతీలు తుని మండలం, 4 తొలి మండలం. అందులో అంశవారం, హెచ్చుకొత్తూరు, తిమ్మాపూర్ గ్రామాలు కూడా 4,00,000 రూపాయలు వచ్చినాయి. నా ఊళ్ళో వాటర్ పబ్లిక్ గ్యాప్లో
42 మీటర్లు ఉన్నాయండి. కరెంటు స్తంభాలు 110 స్తంభాలు ఉన్నాయండి. ప్రతి ఒక్కరు డోర్ టు డోర్ పథకాలు తీసుకెళ్ళలేదు. వీళ్ళు చెప్పలేదని కాదు, నేను మైటీడీపీ కాడ కాదండి, ఒక కార్యకర్త. మీ అందరూ కూడా నేను తెలియపరుస్తున్నాను, చాలా యాక్టివ్గా చేస్తున్నాను అక్కడ. నేను మైటీడీపీ తరఫు నుంచి 1,00,000 పోస్టులు నేను మన పోయిన 5 సంవత్సరాల్లో సేవ్ చేశానండి. దానికి 10 లక్షల పాయింట్లు లోకేష్ గారు టీం నుంచి నాకు ఇచ్చారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి హైయెస్ట్ నెంబర్ అండి. నాకు ఏ పార్టీ మీటింగ్ వచ్చినా సరే సారాలకు వచ్చే కాల్తో పాటు నాకు ఫోన్ వస్తుందండి. మనం నేను కాలేజ్కి వెళ్తే అమరావతికి రమ్మని కాల్ పాస్ లోపల ఐడెంటిటీ పార్టీ అన్ని కూడా అంటే మనం కష్టపడే ఒక పనిని బట్టి సూపర్ 6 కానీ మన 151 పోతూ సూపర్ 6 కానీ బాబుసూరి బసత్ గారి కానీ ప్రతి పని నియోజకవర్గంలో ఫస్ట్ అండి. ఇవాళ డోర్ టు డోర్ కూడా మన దగ్గర సూపర్ పాలు కూడా 151 బూత్ కూడా కంప్లీట్ అయ్యింది. నేను కంప్లీట్ చేసుకొని అందరి ఉదయం 6 నుంచి పనులకు వెళ్ళిపోతారు కూడా 10ంటికి తిరిగి చేసుకుని కూడా వచ్చాను. ఈ రోజు కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అలాగే అంటే మన గ్రామ స్థాయిలో ప్రతి నాయకులు కార్యకర్తలు కూడా గమనించాలి మన ఎలక్షన్కి వెళ్ళాలంటే. తర్వాత మీకు ఎన్ఆర్జీఎస్ ద్వారా మేము 8 నెలలు తీర్మానం ఇచ్చామండి. 2,68,00,000 రూపాయలు తీర్మానం చేయడం జరిగిందండి. దేనికి చేశారు అనుకోవచ్చు. నా గ్రామంలో 7 చెరువులు ఉన్నాయండి, 6 పంటకాలు ఉన్నాయి, అలాగే 5 ఎకరాల మొక్కలు నాటడానికి, ఇంకుడు కోతలకి, సిమెంట్ రోడ్లు మొత్తం అన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఇచ్చిన దాంట్లో మాకు జరిగిన పని ఈ రోజుకి 1,42,13,000 రూపాయలు జరిగిందండి. అసలు నా గ్రామంలో జరిగింది 2,68,00,000కి 1,40,00,000 రూపాయలు జరగడం జరిగిందండి. అదేంటంటే 10 లక్షల రోడ్లు ఇచ్చాం, 10 లక్షల రోడ్లు ఇచ్చాం, 19 బస్సులు చెట్లు ఇచ్చాం, 9 సెలవుల్లో పని ఇచ్చామండి, 900 జాబ్ కార్డులు ఉన్నాయి, రన్నింగ్ లో 450 జాబ్ కార్డులు ఉన్నాయి. అంటే లేబర్ పేమెంటే దగ్గర 80 లక్షల రూపాయలు పేమెంట్ చేయించమండి. కానీ వైఎస్ఆర్ గత సంవత్సరం ఎంత చేస్తారో తెలుసంటే, వైఎస్ఆర్ లాస్ట్ సంవత్సరం 78 లక్షలు తీర్మానం ఇస్తే 16 లక్షల వరకు చేయించారండి. మా ఊరి నుంచి 16 లక్షలు చేయించి 2,80,000 రూపాయలు ఊళ్ళో లేని చేయించుకోవడం వల్ల కూడా దొరికారు. నేను విమర్శించాను, ఇల్లు కట్టకపోకుండా నాకు 30,000 ఇల్లు ఇచ్చానన్నారు కదా. మా ఊళ్ళో 3 ఎకరాల భూమి తీసుకొని మాకు రూపాయి ఇవ్వకుండా ఆ భూమికి తొక్కలానికి ఒక బిల్లు, లేబుల్ చేసినందుకు ఒక బిల్లు, ఇళ్ల స్థలానికి ఇచ్చినందుకు ఒక బిల్లు వాళ్ళు చేయించుకున్నారండి. పశుపక్షులు కూడా ప్రతి స్థలానికి 25,000 30,000 కమిషన్ తీసుకొని అలా ఇచ్చి 114,000 ఇచ్చి 8,25,000 లంచం తీసుకున్నారు. ప్రతి ఒక్కరికి కూడా ప్రూఫ్ ఉంది. మా ఎవరైనా అడిగితే మేము డైరెక్ట్గా చెప్తారు, మా ఊళ్ళో మీరు ఇచ్చేసారో మేము ఇచ్చేస్తాం. మా ఎవరు కూడా కమిట్మెంట్ దాటి మీరు అందరూ అనుకుంటారు టీడీపీ అంటే ఎవరో కుటుంబం అంటే టీడీపీ ఒకటే వర్గం. ఉన్న వర్గాలలో అందరికీ నష్టాలు పెడతాం, అందరికీ ధనం పెడతాం, అందరికీ గౌరవిస్తాం. ఎవరో కుటుంబం టీడీపీ అంటే ఎవరో కుటుంబం అంతే. ఏకైక నాయకత్వం నియోజకవర్గంలో దేశం మొత్తం మీదే ఒకే మాట ఒకే బాట మీద నియోజకవర్గంలో నడుస్తుంది. అలాగే అదే బాటలో నడుస్తున్నాం. ముఖ్యంగా పెద్దలు పూజలు రామకృష్ణ గారికి అలాగే అమ్మగారికి కూడా నమస్కారాలు. ఏదైతే మనం ఈరోజు ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ యొక్క ఐటీడీపీ మీటింగ్ అనేది మనకు 4 మండలాల నుంచి 4 అధ్యక్షులు, ఒక్కొక్క కమిటీకి 10 మంది సభ్యులు ఉన్నారు. ఈ 10 మంది సభ్యులు చూసుకుంటే మన కాన్స్టిట్యూన్సీ మొత్తం 40 మంది ఈ యొక్క ఐటీడీపీ యొక్క కమిటీలో ఉన్నారు. వీళ్ళు కాకుండానే కమిటీలో లేని వాళ్ళు కూడా ప్రతి మండలం నుంచి ఒక 5-6 కూడా ఉన్నారు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే కాన్స్టిట్యూన్సీ మొత్తం సుమారు 100 మంది వరకు కూడా మనకి ఈ యొక్క సోషల్ మీడియాలో వర్క్ చేసినటువంటి పొరపాటు ఉన్నారు. కానీ సోషల్ మీడియా ఐటీడీలో లేనటువంటి కమిటీలతో కూడా చేస్తారు. కానీ ఈ యొక్క సోషల్ మీడియా అనేది ముఖ్యంగా బాధ్యత తీసుకోవాల్సింది ఈ యొక్క మెయిన్గా ఐటీడీ ఉన్నటువంటి కమిటీ మెంబర్స్ మాత్రమే. అయితే కొంతమంది వాళ్ళ ఏరియాలో రాష్ట్రానికి ఈ యొక్క పదవి తీసుకున్నారు, కానీ ఈ యొక్క సోషల్ మీడియాలో యాక్టివ్ చేయడానికి చాలా మంది చేయలేకపోతున్నారు. సో కొన్నిసార్లు చూసుకున్నట్లయితే ఒక 10 మంది కమిటీలో ఉన్నారు. ఈ యొక్క 10 మందికి వాళ్ళకి వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్కి వాళ్ళందరికీ ఓన్ అకౌంట్స్ ఉన్నాయి. ఈ ఓన్ అకౌంట్స్తో పాటు పార్టీ అకౌంట్స్ అంటే మేడాల పేరుతో కానీ, అదేవిధంగా మండల ఐటీడీపీ కానీ, కోటనందూరు మండల ఐటీడీపీ కానీ, లేకపోతే కోటనందూరు తెలుగుదేశం పార్టీలు కానీ ఈ యొక్క ఎడిషనల్ అకౌంట్స్ కూడా వీళ్ళు వాళ్ళ ఓన్ అకౌంట్స్తో పాటు చేసినట్లయితే వీటి వల్ల స్ప్రెడింగ్ అనేది ఎక్కువ జరుగుతుంది.
40 మంది ఉన్నారు కాన్స్టిట్యూన్స్ మొత్తం ఐటీడీపీలో. ఈ 40 మంది 40 ఓన్ అకౌంట్స్ ప్లస్ ఈ యొక్క ఎడిషనల్ అకౌంట్స్ ఒక్కొక్కరు కూడా చేసుకున్నట్లయితే 80 అకౌంట్స్ ఉంటాయి. సో మేనేజర్ చేసినటువంటి ప్రోగ్రామ్స్ ఫర్ ఎగ్జాంపుల్ రేపు డోర్ టు డోర్ ప్రోగ్రామ్ ఉంది రామాయపేటలో. ఈ ప్రోగ్రామ్ని 80 అకౌంట్లో పెడితే సో చాలా మంది కూడా దీన్ని స్ప్రెడ్డింగ్ అనేది ఉంటుంది. దాంతోపాటు మనం ఫేస్బుక్లో పెట్టేటప్పుడు మనకు ట్యాక్స్ చేయాలి. కొన్ని సెంట్రల్ పార్టీ ఆఫీస్ అకౌంట్స్ కూడా ఉన్నాయి. సో ఈ సిపిఎన్ ఆర్మీ అని కానీ తెలుగుదేశం పార్టీ అని కానీ మంగళగిరి కొన్ని సెంట్రల్ అకౌంట్స్ కూడా ఉన్నాయి. వీటిని ట్యాక్స్ చేస్తే మనం చేసే కార్యక్రమాలు సెంట్రల్ పార్టీ ఆఫీస్ కూడా అవుతాయని మనం ఈ విధంగా చేసుకోవాలి. అయితే మన తెలుగు వర్గంలో మన టీడీపీ కూడా అయినటువంటి 2 ఫ్యామిలీస్కి ఒకరి ముగ్గురికి వాళ్ళ ఇంట్లో ముగ్గురు పిల్లలకి ప్లస్ ఇంకొక ఫ్యామిలీకి వాళ్ళ 3 పిల్లలకి తెలుగు వర్గం 39,000 చొప్పున పడ్డాయి. నేను మొన్న అప్పుడు చాలా మంది పడినప్పుడు కూడా ఎవరైతే మా టీడీపీ కూడా వేయలేదో వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి ఈ యొక్క వాయిస్ రికార్డింగ్ తీసుకున్నారు వీడియో. సో అది ఆల్రెడీ మన ఫేస్బుక్లో వాట్సాప్లో కూడా స్ప్రెడ్ చేశారు. మనం చేసే కార్యక్రమాలు మనకు ఎట్లా తెలుస్తాయి. సో ఆపోజిట్ వాళ్ళకి తెలియాలి. సో వాళ్ళ దగ్గర నుంచి మన ఫీడ్బ్యాక్ తీసుకుంటే కనుక సో దీనివల్ల ఎక్కువ బెనిఫిట్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముందుగా నాకు ఎక్కువ ఆహ్వానించినటువంటి మా ప్రియతమ నాయకులు ఎన్నో రామకృష్ణ గారికి ధన్యవాదాలు. అలాగే మా మండల నాయకులైనటువంటి 3 మండల నాయకులకి ధన్యవాదాలు. నేను గత 5 సంవత్సరాలు పెట్టి ఐటీ పరిచయగా పుణ్యవర్గకి అనేక సేవలు చేసి ఉన్నాను. అలాగే ఫస్ట్ మొదలెట్టింది మన రాష్ట్రానికి ఇదేం కర్మ, మనం అందరూ ప్రజల్లో తీసుకెళ్ళాం. అలాగే బాబు ప్రజల్లో తీసుకెళ్ళాం. మన బాబు గారు జైల్లో ఉన్నప్పుడు బాబుతో అని ప్రతి ఒక్కరూ ఐటీ సభ్యులు పోస్ట్ కార్డు రాసి ఒక్కొక్క సభ్యుడు 1000 కార్డులు తప్పకుండా పోస్ట్ కార్డులు రాసి మన తుని నియోజకవర్గం నుంచి మ్యాక్సిమం 50,000 పోస్ట్ కార్డులు రాజమండ్రి జైలు పంపించాం మనందరూ. అలాగే ఎలక్షన్ ముందు మన పార్టీకి ఓటు వేయాలని ప్రతి ఒక్క ఐటీ సభ్యుడు మన టీడీపీ ద్వారా పార్టీ కంటెంట్ పంపించిన కంటెంట్ మన సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు మనం సర్క్యులేట్ చేసాం. అందులో ముఖ్యంగా మన టీడీపీలో 9 లక్షల పాయింట్లు సాధించినటువంటి మరికి సూర్యబాబు గారు రాష్ట్ర లెవెల్లోనే గుర్తింపు పొందారు. అలాగే ఫేస్బుక్లో గంటా లక్ష్మణ్, వాట్సాప్లో కోటనంతూరు బాల రాజేష్, అలాగే ట్విట్టర్లో టౌన్ తాటి సురేష్, వీళ్ళందరూ అకౌంట్లో కూడా పార్టీ అధిష్టానం పరిశీలించి వీళ్ళు ఎక్కువగా పనిచేశారు సోషల్ మీడియా మాధ్యమాలు అనేసి వాళ్ళ పేర్లు పార్టీ ప్రకటించింది. ఎలక్షన్ ముందు ప్రకటించింది, ఎలక్షన్ తర్వాత ప్రకటించింది. అదేవిధంగా ఎలక్షన్ ముందు పనిచేస్తాం, కానీ ఎలక్షన్ అయిన తర్వాత మనం ఎందుకు పనిచేయలేదు మనందరూ ఒకసారి ఆలోచన చేసుకుంటే ఇప్పుడు మన గవర్నమెంట్ సంవత్సరం అయింది, మనం అందరూ సోషల్ మీడియాలో చాలా స్లోగా ఉన్నాం అనేసి మన నాయకులు అంటున్నారు, మన నియోజకవర్గంలో అందరూ చెప్తున్నారు. మనం చేసేదే లేదు. మన పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు అంటే అభివృద్ధి కార్యక్రమాలు, మన మేడం గారు మన గ్రామాలు పర్యటించే కార్యక్రమాలు, లేదా మన అధినాయకత్వం మనం చేసిన గ్రామాల అభివృద్ధి కార్యక్రమాలు సోషల్ మీడియాలో అంటే ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఈ 3 అకౌంట్లో ప్రతి ఒక్కరు ప్రతిరోజు ఒక పోస్ట్ పెడితే మన నియోజకవర్గం మొత్తం సర్క్యులేట్ అవుతుంది. మనం ఏం చేస్తున్నాం అంటే వాట్సాప్లో ఒక దాంట్లో పెడుతున్నాం. ఈ వాట్సాప్లో పెట్టడం వల్ల మన నాయకులు మనమే చూస్తున్నాం. మనం ఇక్కడికి వచ్చేది మన జయన గ్రూప్లో మహా అయితే 600 మంది ఉన్నారు. ప్రతిరోజు పోస్ట్ పెడితే 600 మంది చూస్తారు. అందులో మేడం గారు లింక్ పెడుతున్నారు మన ప్రసాద్. ఆ లింక్ని ఎవరు మనం సర్క్యులేట్ చేయట్లేదు. మన సోషల్ మీడియా మన ఫేస్బుక్లో అకౌంట్ పెడితే మనం ఒక్కొక్కసారి ఫేస్బుక్ని మేడం గారు పోస్ట్ లింక్ చేసి పెడితే 100 మందికి పంపించవచ్చు. అలా రోజుకి 300 మంది పంపించవచ్చు. ఉదయం పూట 100 మంది పంపించచ్చు, మధ్యాహ్నం 100 మంది పంపించచ్చు, సాయంత్రం 100 మంది పంపించచ్చు. ఒక పోస్ట్ని ఒక వ్యక్తి 300 మంది పంపిస్తే మనం ఆ వ్యక్తిని లింక్ చేసి మన పోస్ట్ మన నియోజకవర్గం ఎంతమందికి వెళ్తుంది. మన సోషల్ మీడియా మ్యాక్సిమం 9 నియోజకవర్గం కమిటీ 57 మంది ఉన్నారు. ఈ 57 మంది ఒక వ్యక్తి 300 పోస్టులు పంపిస్తే ఎంతమందికి వెళ్తుంది. మండల కమిటీ 15 మంది ఉన్నారు. 3 మండల కమిటీలు 15. ఒక్కొక్క 300 మంది పంపిస్తే మెయిన్ ఫేస్బుక్, తర్వాత ట్విట్టర్, తర్వాత ఇన్స్టాగ్రామ్, వాట్సాప్లో పెట్టిన ఫోటో మన నాయకులే చూస్తారు. మన గ్రామంలో మన కార్యకర్తలు చూస్తారు. మన కార్యకర్త మనం చేసే ప్రోగ్రాం మనకు తెలుసు. గతంలో మనం ప్రోగ్రాం చేస్తాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టారు మన
ఎన్టీఆర్ పేరు తీస్తే వైఎస్ రాజశేఖర పేరు పెట్టారు. ఆ రోజు మనం పులి నియోజకవర్గం నుంచి ఒక ఎప్పుడో లాగా పోస్ట్ పెట్టాం. వెంబటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు తీసి మన ఎన్టీఆర్ గారి పేరు పెట్టాలని పెడితే ఫేస్బుక్ సేక్ అయింది. ఇది రాష్ట్రం మొత్తం సేక్ అయింది. ఇది మన పులి నియోజకవర్గం నుంచి. కానీ ఇప్పుడు ఏం చేయలేకపోతున్నాం అంటే మనం పని చేయట్లేదు. ఇప్పుడు వాట్సాప్లో మనం కూడా ఎన్నో చూస్తాం కానీ వాట్సాప్లో చూస్తుంది తప్పని ఫేస్బుక్లో పని చేయలేదు. ఫేస్బుక్లో పని చేస్తేనే ఈరోజు యువత అంతా చూస్తుంది. మన సాధారణ రోజుల్లో గత రోజుల్లో 90లోని 2000లో చూసుకుంటే ఏదో ఉదయమో మధ్యాహ్నమో సాయంత్రం ఈ వీధిలో కూర్చుండి ఆ పార్టీ గురించో లేదా ఆ నాయకుడి గురించో ఇక్కడ ఇది చేసి అది చేస్తే చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు మనం కూర్చుండి మాట్లాడుకునే రోజు కాదు. పొద్దున్న చేస్తే సెల్ల ఓపెన్ చేస్తాం. ఎక్కడ ఏం చేస్తాం అనేది సెల్లలో వస్తుంది. అందు గురించి మనం ఏం చెప్పినా మనం చేసే కార్యక్రమంలో సెల్ల పెడితేనే వాళ్ళకి తెలుస్తుంది. మనకు తెలియని వాడికి కూడా మనం పంపిస్తున్నట్టే ఫేస్బుక్ ద్వారా పంపిస్తేనే వెళ్తుంది. వాట్సాప్లో ఉంటే మన ఫ్రెండ్ ఏమంటే ఆడికి వెళ్తుంది. వాడు చూస్తారు మన పెట్టిన పోస్ట్ వాడు పెడతాడు. వాడు పెట్టిన నువ్వు పెట్టిన నువ్వు చూసుకోవడం ఉపయోగం లేదు. మనకు తెలియని వాడు కూడా పంపితేనే మనం పెట్టిన పోస్ట్ ఉపయోగపడుతుంది. అంటే నేను చెప్పవలసింది ఏంటంటే ఫేస్బుక్ ఎప్పుడైతే వాడాలి ప్రతి ఒక్క సోషల్ మీడియా కార్యకర్తలు అంటే ఐటీడీపీ వాళ్ళు ఇప్పుడు తక్కువగా పెడుతున్నారనేసి మన టాక్. ఐటీడీపీ వాళ్ళు కాకుండా మన నాయకులు ఉన్నారు. ఉదాహరణకి గతంలో పనిచేసిన వాళ్ళు ఇప్పుడు కూడా ఆ నాయకులు పనిచేస్తారు. చాలా ఎప్పుడైతే పనిచేస్తున్నారు. ఈ నాయకులు కూడా ఈ సోషల్ మీడియాలో యాక్టివేట్ చేసి కొంచెం ట్రైనింగ్ ఇచ్చి కొత్త కూడా ఉన్నారు. వీళ్ళందరూ ట్రైనింగ్ ఇచ్చి కొంచెం ఎక్కువగా విపరీతంగా ట్రోలింగ్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. గురువులు ఎవరు రామకృష్ణ గారికి అలాగే మిగతా పెద్దలకి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తాను. ఇప్పుడున్న జనరేషన్కి సోషల్ మీడియా చాలా ప్రాధాన్యత. ఉదాహరణ సోషల్ మీడియా అంటే నేను గతంలో ఆమె సోషల్ మీడియా చేసే వాళ్ళందరూ కూడా పిక్చర్లో చూసేవాడిని. అంటే దాని విలువ నాకు తెలిసింది కాదు. ఒకసారి నేను ఏం చేశానంటే నేను చేసే మన పార్టీ కార్యక్రమాలు సరదాగా వాట్సాప్లో పెట్టడం జరిగింది, అలాగే ఫేస్బుక్లో జరిగింది. ఆ పరిస్థితి ఎక్కడి వరకు వచ్చిందంటే నేను ఎక్కడో త్వరలో 7 వరకు నేను సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటే ఇక్కడ రోజులున్న మన గురువు గారికి తెలిసింది. అంటే గురువు గారు అన్నారు ఒక సందర్భంలో 30 మాటలు కూడా చాలా చక్కగా నువ్వు కార్యక్రమాలు చేస్తున్నావు చెప్పేసి నాకు చాలా సంతోషం చేసింది. ఎందుకంటే అప్పటి నుంచి కూడా నాకు సోషల్ మీడియా విలువ నాకు పెరిగింది. అప్పటి నుంచి నేను ప్రతి పోస్టు కూడా సోషల్ మీడియా పెట్టడం జరుగుతుంది. ఈ రోజు సోషల్ మీడియా నేను పార్టీని అంతా ప్రేమిస్తాను, సోషల్ మీడియాని కూడా అంతగానే ప్రేమిస్తాను. ఎందుకంటే నేను ఏ కార్యక్రమం చేసినా పార్టీ గురించి లోకల్ నాయకులు గతంలో చెప్పడం జరిగింది సోషల్ మీడియా గురించి తెలియక. ఈ రోజు నేను ప్రతి పోస్ట్ సోషల్ మీడియాలో నమ్ముకొని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం జరుగుతుంది. అందుకే సోషల్ మీడియా విలువైందని చెప్పేసి అదేవిధంగా ఈ రోజు ఈ కార్యక్రమాల్లో కూడా చాలా మంది మంచి సూచనలు ఇచ్చారు, అలాగే గురువులు కూడా ఇచ్చారు. సోషల్ మీడియాలో నేను మరింత ముందుకెళ్ళే విధంగా ప్రయత్నం చేస్తానని సభలో తెలియజేసుకుని సెలవు. ముఖ్యంగా సోషల్ మీడియా అంటే కనుక బుల్లెట్ కంటే స్పీడ్గా వెళ్ళేది పోస్టులు. మనం ఎక్కడున్నా ఏ పరిస్థితుల్లో ఉన్నా ఎక్కడ ఫారెన్లో ఉన్నా లేకపోతే వేరే రాష్ట్రాల్లో ఉన్నా ఇక్కడ పెట్టిన పోస్టే చాలా స్పీడ్గా వెళ్తుంది. కాబట్టి మనం ప్రతి కార్యక్రమం మనం పార్టీ తరఫున ఏ కార్యక్రమం చేసినా మన పోస్టులు మన పార్టీ నాయకులు చూడకుండా మన పార్టీ నాయకులు చూస్తారు నాకు ఏదేస్తారో కాకుండా ఫేస్బుక్లోని ఆ పోస్టుని మనం అప్లోడ్ చేస్తే ఎక్కువ మంది చూడడానికి ఆ కార్యక్రమం ఎక్కడ జరుగుతుంది, ఏ రాష్ట్రంలో జరుగుతుంది, ఏ జిల్లాలో జరుగుతుంది అన్నది ప్రజలకి ముందుగా తెలియజేస్తారు ఈ పోస్టు ద్వారా. కాబట్టి ప్రతి గ్రామంలో ఐటీడీపీ అనేది ప్రతి గ్రామ నాయకులు క్రియేట్ చేయించాలి. ప్రతి ఒక్కరితో ఐటీడీపీ కూడా ప్రతి గ్రామంలో కమిటీ చేశారు. ఆ గ్రామంలో ప్రతి కమిటీ నెంబర్ ద్వారా ఐటీడీపీ యాప్ అనేది ఐటీడీపీ అనేది ఫేస్బుక్ లో అకౌంట్ క్రియేట్ చేసి ఆ అకౌంట్ ద్వారా సాయంత్రం అయ్యేసరికి ఎలా చేస్తున్నారని వాళ్ళు ఫాలోఅప్ చేస్తే ఇంకా ఈ పార్టీ బలోపేతానికి బాగుంటుందని నా అభిప్రాయం. ఇందాక చెప్పినట్టుగానే చాలా డీటెయిల్గా చెప్పారు. ఇప్పుడు నేను ఏంటంటే నాకంటే ఎక్స్పీరియన్స్ ఉంది వాళ్ళకి. జనరల్గా ఫేస్బుక్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఇన్స్టాగ్రామ్ అంటే వాటి దీంట్లో యూట్యూబ్లో వస్తుంది కాబట్టి బాగా. ఇప్పుడు మండల వైపు కూర్చోండి, నేను మండల నాయకులు ఉన్నారు, మండల ప్రెసిడెంట్ మండల నాయకులు ఉన్నారు. మండల వైపు కూర్చొని పైన బ్యాచ్ కూర్చోండి, మేము బ్యాచ్ కూర్చోండి, దగ్గర కావాలంటే కూర్చొని పార్టీ ఉంటుంది 4 వేల కూర్చొని మేము మాట్లాడుకుని పైన మీరు ఏమనుకుంటున్నారో నాకు చెప్తే దాని ప్రకారం మా నియోజకవర్గం లెవెల్లో ఏ విధంగా పెట్టాలో ఆలోచిస్తాం. ఓం శ్రీ మాత్రే నమః. దేవాదాయ ధర్మ
దేవాదాయ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ 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 తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం లోవా తుని మండలం శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆషాఢ మాసోత్సవాల ఆహ్వానం జూన్ 26వ తేదీ నుంచి జూలై 26వ తేదీ వరకు నిర్వహించు పూజా కార్యక్రమాలు. జూన్ 29వ తేదీ ఆదివారం నాడు వివిధ మట్టి గాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ. జూలై 5వ తేదీ స్థిరవారం నాడు అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా పంచామృత అభిషేకం. జూలై 6వ తేదీ ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పూజ. జూలై 10వ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం మరియు ఎర్ర కలువ పుష్పాలతో లలిత సహస్ర హోమం. జూలై 13వ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారిని శాకాంబరి దేవిగా అలంకరణ. 20వ తేదీ ఆదివారం నాడు బహుళ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి బిల్వార్చన మరియు లక్ష పుష్పార్చన. 23వ తేదీ బుధవారం సాయంత్రం 4 గంటలకు ఘట్టాభిషేకం ఆవాహన. 24వ తేదీ గురువారం ఉదయం 9:30 నుండి సప్తనది జలాలతో అమ్మవారికి ఘట్టాభిషేకం నిర్వహించబడును. పై పూజా కార్యక్రమాల యందు పాల్గొనదలిచిన భక్తులు దేవస్థానం కార్యాలయం నందు సంప్రదించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు. శ్రీ తలుపులమ్మను దర్శించుకో, ఇష్ట కార్యాలను సిద్ధించుకో. ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి లోవ దేవస్థానం లోవా తుని మండలం.